ఆన్ చేసే ముందు కంపల్సరీ ట్యాప్ అనేది చెక్ చేసుకోవాలా. ఇది పర్మనెంట్ గా ఆన్ లోనే పెట్టేయండి. వాటర్ అనేది ఏం వేస్ట్ కాదు, కావాల్సినప్పుడే తీసుకుంటుంది, లేనప్పుడు కాదు. సో వాటర్ ట్యాప్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలా. ట్యాంక్ లో వాటర్ ఉందా లేదని చెక్ చేసుకుని మిషన్ యూజ్ చేయండి. ఎందుకంటే వాటర్ సప్లై కానీ వాటర్ లేకుండా కానీ మిషన్ ఆన్ చేస్తే ఇన్లెట్ వాల్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఎర్రర్ వచ్చింది, మిషన్ అనేది ఆన్ కాదు. వాటర్ సప్లై చెక్ చేసుకోండి. ఇది వచ్చింది పవర్ బటన్, మైన్ స్విచ్ ఆన్ చేసుకుంటారు. ఇది పవర్ స్విచ్, ఇది ఆన్ చేస్తాను సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ చేసిన తర్వాత దీని కెపాసిటీ వచ్చింది 8 kgs. 8 kgs అంటే 8 kg వెయిట్ అనేది మీరు మెయింటెనెన్స్ చేయాలి. అది మీకు ఎట్లా అందాజు వస్తుందంటే 1 kgకి ఒక జత అంటే 1 kg లెక్కలు వస్తుంది. సో 8 జతలు దీని కెపాసిటీ, 16 గుడ్డలు దీని కెపాసిటీ. శారీస్ అయితే 8 వేసుకోండి, బెడ్షీట్స్ అయితే 3 వేసుకోండి, లేదా 4 వేసుకోండి. పల్సర్ బెడ్షీట్స్, అది సేట్లు అమ్మే బెడ్షీట్ అనేది ఒకటి కూడా వేయకూడదు మీరు. సేట్లు అమ్ముతారు కదా పెద్ద పెద్ద బెడ్షీట్స్, అది నీళ్ళు తడిసినారంటే వస్తుంది. సో అది మాత్రం ఒకటి కూడా వేయకుండా యూజ్ చేసుకోండి. పల్సర్ బెడ్షీట్ అయితే 4 వేసుకోండి. సరిగా బట్టలు అనేది మొత్తం వేసేసిన తర్వాత ఇది డిటర్జెంట్ ట్రే. ఇది మీరు లిక్విడ్ యూస్ చేస్తారో పౌడర్ యూస్ చేస్తారో, మీరు ప్రతి పీరియడ్కి ఎన్ని బట్టలు వేస్తారో దానికి కావాల్సిన వాటర్ లిక్విడ్ అయినా పౌడర్ అయినా దీంట్లో వేసుకోవాలి. వేసేసిన తర్వాత క్లోజ్ చేసి డోర్ అనేది మ్యాగ్నెటిక్ది, ఫోర్స్గా తీయడం ఫోర్స్గా ఎత్తడం చేయకండి, ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది అది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 15 గుడ్డలు 8 జతలు వేసినారు, 16 గుడ్డలు దీనికి వేసిన తర్వాత ఇది పవర్ బటన్ ఆన్లో ఉంటుంది. ఇప్పుడు చూడనుక ఇది వచ్చింది సైకిలింగ్ అంటే ఏ క్లాత్ వైజ్ అనేది వాషింగ్ ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఈ ప్రోగ్రామింగ్ మీరు సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ పైన 1, 2, 3 ఉన్నాయి కదా, ఇది వచ్చింది. ఈ బటన్ నొక్తా అంటే ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు 1లో ఉంది, సో 2లో ఉంది. సో ఆ విధంగా 8 వరకు ఇక్కడ ఈ బటన్ నొక్కుతా ఉంటే మీకు చూపిస్తూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్స్ ఏమంటే నార్మల్లో ఏమంటే జీన్స్, కాటన్, వూల్ అలాంటివి బెడ్షీట్స్ అలా మిక్సింగ్ వేసినప్పుడు బట్టలు అప్పుడు నార్మల్లో పెట్టాలి. నెంబర్ 1లో పెట్టేసి ఓన్లీ స్టార్ట్ బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్ వాటర్ లెవెల్, స్పిన్, వాషరింగ్స్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత అలారం సౌండ్ వస్తుంది. దాని తర్వాత డిస్ప్లే మొత్తం ఆఫ్ అయిపోతుంది. మైన్ స్విచ్ ఆఫ్ చేసింది, మీరు బట్టలు ఎత్తుకోవచ్చు. సో ఓన్లీ నార్మల్లో పెట్టిన తర్వాత స్టార్ట్ నొక్కడం, ఆటోమేటిక్ మొత్తం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చింది క్విక్ వాష్లో ఏమంటే దీంట్లో ఒక 4 జతలు మాత్రమే వేయాలి. ఎక్కడ ఎప్పుడైనా ఒక 4 జతలే ఉంటాయి ఎమర్జెన్సీ అప్పుడు. కానీ క్విక్ వాష్లో పెట్టుకుంటే ఒక అర్ధ గంట లోపలే కంప్లీట్ చేసేస్తుంది. లేదు నార్మల్లో అదే 4 జతలు వేస్తే మీకు గంట పైన టైం తీసుకుంటుంది. టైం వేస్ట్, వాటర్ వేస్ట్. 4 జతలు ఉంటే క్విక్ వాష్లో వేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చింది నెంబర్ 3